అమ్మవారికి ప్రతి శుక్రవారం నాడు కూడా అభిషేకం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల వేళలో దేవాలయానికి ఎదురుగుండా శుక్రవారపు తోట అని ఒక ప్రాంగణం, ఆ ప్రాంగణంలోకి అమ్మవారు వచ్చి దివ్యమంగళ స్నానాన్ని స్వీకరిస్తుంది. దిగ్గజములు పట్టుకొచ్చి పద్మ కింజిల్కముల చేత, ఆకాశగంగా జలముల చేత, కనక కుంభములతో స్నానము చేయిస్తుంటే ఆ దివ్యమంగళమూర్తిని మనసునందు కేవలము స్మరించినంత మాత్రము చేత సకల మంగళములు కలుగుతాయి. అటువంటిది శుక్రవారపు తోటలో అమ్మవారు స్వీకరించేటటువంటి ఆ దివ్య స్నానం, ఆవిడికి ఆ పసుపు నీళ్లతోటి చందనపు నీళ్లతోటి స్నానం చేయిస్తున్నప్పుడు ఆవిడ పొందేటటువంటి గొప్ప ఆనందం, ఆమె ఆ అభిషిక్తురాలవుతుండగా మనందరం చూసి ఆనందం పొందడం, ఆ శుక్రవారపు తోటలోకి అమ్మవారు రావడం, ఇవన్నీ చక్కగా ఒక శుక్రవారం వచ్చి తిరుపతిలో ఉండి అందరూ కూడా ఆమె అనుగ్రహాన్ని పొందడానికి వీలైన సేవ